ఇప్పుడు నార్మల్‌గా మీరు ఆ రోజుల్లో మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే విజయవాడే మనకు మెయిన్ హబ్ అవును. ఇన్ జనరల్‌గా. ఏదైనా సినిమా రిలీజ్ అవ్వగానే మర్నాడు సక్సెస్ మీట్‌కి విజయవాడ వెళ్ళిపోయేవారు. అవును. హైదరాబాద్ రావడం అన్నది ఎప్పుడో అవును. ఏనుగు రేగింపులు విజయవాడ, చెన్నై. విజయవాడ, చెన్నై. హైదరాబాద్‌తో ఏ రకంగాను నాగేశ్వరరావు ఇప్పటికొచ్చి స్టూడియో కట్టినప్పటికి, సారథి ఉన్నప్పటికి ఎప్పుడో వచ్చి చుట్టపు చూపుగా వెళ్ళిపోవడమే తప్పితే సినిమా ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్‌లో అంత గట్టిగా పాదుకోలేదండి. ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక్కడ ఇండస్ట్రీ. గ్లోబల్ సెంటర్ లాగా అయిపోయింది సినిమా హైదరాబాద్‌లో. అసలు రామోజీ ఫిల్మ్ సిటీ గాని, అసలు పద్మాలయ అన్నది కట్టాలి, పద్మాలయ స్టూడియో అన్నది ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది సార్ మీకు ఆ రోజున? ఎందుకంటే నథింగ్ వాస్ దేర్ ఎట్ ద టైమ్. అదే మెడ్రాస్‌లో ఉండేది ఫిల్మ్ ఇండస్ట్రీ. టోటల్. మేమే జనరల్‌గా పెదవాళ్ళు స్టూడియో కడదామని అప్పుడు ప్లాన్ చేసాం ఫస్ట్‌లో. బెజవాడలో. 76, 77. హ్మ్. గవర్నమెంట్ కూడా 3, 4 సైట్స్ చూసాం. కృష్ణా రివర్ ఒడ్డునే పెట్టమని 20 ఎకరాలు అలాట్ చేశారు గవర్నమెంట్. హ్మ్. మానాడని ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్ ఉంది తెలుసా మీకు? అవును. తెలుసు. మణిపాల్ హాస్పిటల్ ఎదురుగా రివర్కి కరకట్టక మధ్యలో. హ్మ్. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడున్న ఫ్యామిలీకి ఒకళ్ళకి ఉద్యోగం అన్నారు. స్టూవర్ట్పురం సెటిల్మెంట్ ఉంటుంది ఇక్కడ. అవును. అప్పుడే డిస్కషన్లో ఉండి చేద్దామని ఫైనలైజ్ చేద్దాం అనుకుంటుంటే వీళ్ళంతా హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చి మేమంతా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఇవన్నీ సార్ది ఇక్కడ ఉంది, మళ్ళీ ఇటు అటు లాగితే డిస్టర్బ్ అయిపోద్ది అని కొంచెం మమ్మల్ని కన్విన్స్ చేసి అటు చేసి ఇటు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎవరు కన్విన్స్ చేశారు మిమ్మల్ని? ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలంతా. ఇప్పుడు రామారావుకి ఎల్వి ప్రసాద్ గారికి అక్కడ వనస్థలిపురంలో సైట్ ఇచ్చారు స్టూడియోలు కట్టడానికి. ఓకే. అన్నపూర్ణ కట్టినాక ఇక్కడ ఓహో. వాళ్ళు అక్కడ కడదామంటే మళ్ళీ అంతా ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ఇక్కడ డిస్ట్రాక్ట్ అవుతుందని తర్వాత మమ్మల్ని అందరిని తీసుకొచ్చి హైదరాబాద్ ఇక్కడికి తీసుకొచ్చి సెలెక్ట్ చేయమని సైట్స్ అన్ని సెలెక్ట్ చేసినాక ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ అని ఇక్కడ మెడ్రాస్ మా ఆఫీస్లో పుట్టిందే ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ. ఓ. ఫిలిం నగర్ అనే నామకరణం మీ ఆఫీస్లో ఏం జరిగింది? ఓకే. సరే ఇక హౌసింగ్ అంతా ఇక్కడికి వస్తున్నారు అనే ఉద్దేశంతో బోనం వెంకటరావు వచ్చి మా ఆఫీస్లో కూర్చొని ఆయన సీఎంగా ఉన్నాడు. అన్నయ్యని కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అలా వచ్చి పడ్డాం. ఓకే. సో బెజవాడ ఐడియా అక్కడ డ్రాప్ అయిపోయింది ఆ రోజున. అవును. తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్లు కానీ అంటే ఇక్కడ రాయితీలు ఇవ్వడం లేకపోతే పర్సంటేజ్ ఆస్పెక్ట్లో కూడా హైదరాబాదు అంటే ఆంధ్రాలో తీసిన సినిమాలు అప్పుడు చెన్నై కదా షూటింగ్లన్నీ కూడా దాదాపు. అదే చెన్నారెడ్డి గారు వచ్చిన ఇన్సెంటివ్ ఇక్కడ 8% ట్యాక్సేషన్ అని, అయితే పెద్ద పిక్చర్లు అయితే 15-16% అని, అవుట్ సైడ్ ది స్టేట్ అయితే 24% అని. ఇట్లా ఉండేటప్పటికి ఇండస్ట్రీ షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. హౌసింగ్ సైట్స్ ఇచ్చాము, స్టూడియోస్కి ఇచ్చాము, రాయల్టీ ఇచ్చాము. అది మన స్టేటు మన వద్ద. అక్కడ ఏంటంటే ఎంత చేసినా జనరల్గా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా మనం పెద్ద గౌరవించరు అక్కడ చెన్నైలో. ఇక్కడ అట్లా ఉండదు. ఆ డిఫరెన్స్ కనిపించింది. ఇక్కడ ఓన్ చేసుకున్నాడు, మన స్టేట్కి మనం రావాలి అని ఒక ఉద్యమం లాగా వచ్చి డెవలప్ చేయడం జరిగింది. మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు విజయవాడ అన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.